దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా మంచి సమరుడు గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చూస్తున్న మిమ్మల్ని దేవుడు దీవించును గాక. సద్బోధకుడా, నిత్య జీవమును స్వతంత్రించుకొనుటకు నేనేం చేయాలి అని ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుని అడిగాడు. అందుకు యేసు అతనితో దేవుని ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందని ప్రశ్నించాడు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో ప్రేమింపవలననియు మరియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అని వ్రాయబడి ఉన్నదని అతను యేసుతో చెప్పాడు. తాను నీతిమంతుడై ఉన్నట్టు కనబరుచుకున్న గోరి నా పొరుగువాడు ఎవడు అని యేసు అడిగాడు. అతనికి సమాధానం ఇచ్చుటకు యేసు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణము చేయుచున్న మనుషుని గూర్చిన కథను అతనికి చెప్పాడు. అతడు ప్రయాణం చేయుచు దొంగల చేతికి చిక్కాడు. వారు అతని సమస్తాన్ని బట్టలతో సహా దోచుకున్నారు. వారు అతనిని తీవ్రంగా గాయపరిచి కొరప్రారంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ మార్గంలో ఒక యాజకుడు వచ్చాడు. అతడు గాయపడిన కొన ఊపిరితో ఉన్న వ్యక్తికి సహాయం చేయలేదు. రక్తంలో కొట్టుమిట్టాడుతున్న మనిషిని చూసి అతను ప్రక్కగా పోయాడు. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ ప్రక్కగా వచ్చాడు. ఈ లేవీయుని పని యాజకునికి దేవాలయంలో సహాయం చేయడం కానీ గాయపడిన మనిషిని చూసి సహాయం చేయకుండానే తన దారిన వెళ్ళిపోయాడు. చివరిగా ఒక సమరయుడు ఆ మార్గంలో వచ్చాడు. ఈ సమరయులను యూదులు ద్వేషించేవారు. వారు యేసు మాటలు వింటున్నప్పటికీ ఆయన వారికి చెప్తున్న కథలో ప్రధానమైన వ్యక్తి సమరయుడే అని తెలుసుకోలేకపోయారు. ఈ సమరయుడు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనికి సహాయం చేశాడు. అతని దగ్గరకు పోయి మందు రాసి గాయములను కట్టి తన గాడిదపై తీసుకువెళ్ళాడు. ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు. ఉదయమైనప్పుడు అతను ఆ పూటకుల్ల వానికి డబ్బులిచ్చి అతడు బాగుపడే వరకు జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఈ కథను చెప్పడం ముగించాక యేసయ్య వారిని దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు అని అడిగాడు. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుతో అతని మీద జాలిపడిన వాడే అని జవాబు ఇచ్చాడు. నీవు కూడా వెళ్ళి అలాగూ చేయమని యేసయ్య చెప్పాడు. అవసరంలో ఉన్న వారందరూ మన పొరుగువారే. వారి అవసరతలలో సహాయం చేయడం ద్వారా మనం వారికి మన ప్రేమను చూపగలం. అది దేవునికి ఎంతో ఇష్టమైనది. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పినట్లుగా ఎవరు అవసరతలలో ఉంటున్నారో వారికి మనము సహాయం చేసినప్పుడు మనము దేవుని యొక్క ప్రేమను చూపగలిగిన వారం అవుతాం. కనుక యేసయ్య చెప్పినట్లుగా అవసరతలో ఉన్నటువంటి వారి యొక్క అవసరతలు తీరుస్తూ దేవుని యొక్క ప్రేమను అనేక మందికి చూపిద్దాం. దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలను మనమందరం కూడా సొంతం చేసుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.